హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గరికి ఈ రెడ్డి అని బోర్డు పెట్టుకున్న వాళ్ళు రెడ్డి అని తొక్క ఎందుకు వస్తారు తెలుసా? మంచిగా నవ్వుకుంటా, స్మైల్ ఇచ్చుకుంటా, మంచిగా మాట్లాడుకుంటా. వాడు కులం ఏందో నీకు చెప్పుకోవాలి, వాని బోర్డు నీకు పరిచయం చేయాలి. ఎందుకంటే దాని వెనకాల రాసి చెప్తా ఎందుకనేది. ఎందుకు వాడు తహతహలాడుతూ ఉంటాడు ప్రతి దాంట్లో. ఏం పెట్టుకోమన్నా సంతకం పెట్టమన్నా రెడ్డి, ఇంటికి పేరు పెట్టుకోమన్నా రెడ్డి, బిజినెస్ పెట్టుకోమన్నా రెడ్డి, పేరు వెనకాల రెడ్డి. ఎందుకు పెట్టుకుంటాడంటే నీకు మంచిగా నవ్వుకుంటూ వచ్చి నీ అనుకూలం నీకు చెప్పాలి, అనుకూలం నీకు బోర్డు నీకు ఫెమిలియర్ కావాలి. దానివల్ల ఏమవుతుందంటే వానికి ఏం లాభం అని అనుకోవచ్చు. నువ్వు వేరే ఏరియాకు పోయినప్పుడు అక్కడ ఇదే దందా చేసేటోళ్ళ దగ్గర పోతే నీకు ఎవరు తెలియని దగ్గర ఒక రెడ్డి అంటాడు కనబడ్డాడు అనుకో, నువ్వు ఆటోమేటిక్గా అంటే నీకు కొంచెం ఫెమిలియర్ అనిపిస్తుంది. ఎందుకంటే వీడు ఫెమిలియర్ చేసిన కదా నీకు రెడ్డి బోర్డుని అది చెప్పడం కోసమే కదా నీ దగ్గరికి వచ్చింది. సో నువ్వు ఆటోమేటిక్గా వాన్ దగ్గర పోతావు. అదే వాన్ ఏరియా నుంచి ఇంకొకటి ఈ ఏరియాకి వచ్చినప్పుడు వానికి ఏమనిపిస్తుంది, అరే వీడు కూడా నాకు అట్లనే ఫెమిలియర్ అనిపించేసి వీని దగ్గర పోతాం. అట్లా ఒకరికొకడు లాభం పొందాలి వ్యవస్థలో. అంటే ఇట్లా ఇట్లా అందరూ ఒకరికొకడు, ఒకరితో ఒక్కొక్కడికి ఇట్లా లాభం పొందాలంటే ఏం చేయాలంటే మీకు ఫెమిలియర్ చేయాలి. మళ్ళీ ఈ రెడ్డి బోర్డులన్నీ మరి జనాలు కోపం పడకుండా, అగనిస్ట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఒక 10 రూపాయల కుండ పెట్టి దానికి రెడ్డి చలివేంద్రం అనే బోర్డు పెట్టి 10 మందికి ఇచ్చినట్టు డ్రామా చేయాలి. దానివల్ల ఈ స్కామ్ మంచిగా యథేచ్ఛగా అంటే ఒకని వల్ల ఒకడు ఉన్నవానికి బోర్డులు, ఈ ఫెమిలియారిటీ తోటి ఒకరికి రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ అట్లే నడుస్తారు రెడ్డోళ్ళకి. ఎందుకంటే ఊర్లలోంచి వచ్చిన వాళ్ళకి ఎవడో హైదరాబాద్ తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా రెడ్డి అని కనబడితే అప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాడిని పట్టుకొని పోతాడు, ఫెమిలియారిటీ అనిపిస్తుంది వానికి, వాడు వాని దగ్గరికి పోతారు. సో ఇట్లా 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 రియల్ ఎస్టేట్లో ఫుల్ అన్ని వ్యాపారాల్లో పుల్లారెడ్డి స్వీట్స్ ఒకటి రాగానే అన్ని రకాల రెడ్డి స్వీట్లు, అన్ని వ్యాపారాలు, మెడికల్ షాపులు, దందాలు ఇవన్నీ చేసుకోవాలి. దానివల్ల పాలిటిక్స్లో ఓట్లు, పోటీ చేసినప్పుడు ఓట్లు ఎక్కడి నుంచో హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరూ ఎవరికి వేస్తారు ఓటు అంటే రెడ్డి అని వాడుకోను. ఊళ్ళో కూడా రెడ్డి పడినట్టు పరిచయం వానికి, అందుకని ఇక్కడికి వచ్చినాక రెడ్డికే వేస్తాడు వాడు. దీని వెనకాల ఉన్నది ఇంత పెద్ద స్కామ్ అన్నట్టు. మనం తెలియకుండా మన కంట్లలో కొడుతున్నారు, మనం మోసపోవడానికి ఇది పెద్ద స్కెచ్. ఇది తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలంటే రెడ్డి అనే బోర్డుతో మెడలో బోర్డు వేసుకొని ఒకరిని సాయం చేసినట్టు నాటకం ఆడాలి. లేకపోతే శలివేంద్రం అని పెట్టి 10 మందికి వాటర్ మంచినీళ్ళు ఇవ్వాలి. లేకపోతే ఓ దగ్గర ఎవరికో అన్నదానం చేసినట్టు డ్రామా చేయాలి. లేకపోతే మా జనాలు క్వశ్చన్ చేస్తే ఎట్లా రేపు పొద్దున. అందుకని వాని కళ్ళకు ఏర్పరచకుండా, వాని కళ్ళకు డౌట్ రాకుండా ఉండాలంటే మనం మంచోళ్ళమన్నా బిల్డప్ ఇవ్వాలంటే ఇట్లాంటి డ్రామాలు చేయాలి. ఇట్లయితే మనం యథేచ్ఛగా దోపిడీ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది దీని వెనకాల ఉన్న సీక్రెట్. ఇట్లా 2 ఏరియాలు చెప్తేనే ఇంత బిజినెస్ వస్తే మొత్తం స్టేట్ మొత్తం అన్ని రకాల ఏరియాల నుంచి, అన్ని రకాల డిస్ట్రిక్ట్ నుంచి, అన్ని రకాల ప్రజల నుంచి ఒక్కరికే రేట్లకు పోతున్నప్పుడు ఎంత లాభం, ఎంత ప్రాఫిట్, ఎంత బిజినెస్, ఎన్ని ఓట్లు, ఎన్ని పాలిటిక్స్, ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు, ఎన్ని పదవులు వస్తాయి. అట్లా మిగతా వాళ్ళము ఉత్తగానే అన్యాయం కాలే. ఎందుకు అన్యాయమైన